అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. పంకజం, పంకజం, వస్తున్నానమ్మగారు. ఏంటమ్మగారు? చూడు, నేనిప్పుడు నీకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఒక రకంగా ఇది రహస్యం. ఏంటమ్మగారు ఆ రహస్యం? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీరే కదండి రహస్యమని చెప్పారు. నీ బొంద. నేను చెప్పింది రహస్యంగా మాట్లాడమని కాదు, నేను చెప్పింది రహస్యంగా దాచమని. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. అబ్బా, అలా అని ఇంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. మీరెందుకండి నవ్వుతున్నారు? ఈ పంకజంతో ఇన్నాళ్లు ఎలా వేగానో ఇప్పటికైనా అర్థమవుతుందా నీకు? చూడు పంకజం, మన కార్తీక విషయంలో నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ మత్తు మహమ్మారి నుంచి బయటపడేసి మామూలు మనిషిని చెయ్యాలి అంటే అది ఇంట్లో ఉంటే జరిగే పని కాదు. అది నిజమే అమ్మగారు. కార్తీక అమ్మాయి గారు ఎవరు చెప్పినా ఎవరి మాట వినరు. అందుకే తనని డిఎడిక్ట్ సెంటర్కి పంపిస్తున్నాను. అక్కడొక సంవత్సరం పాటు ట్రీట్మెంట్ ఇస్తే తనలో మార్పు వస్తుంది. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. డిఅడిక్షన్ సెంటర్గా? నీ ఆలోచన బాగానే ఉంది, కానీ కార్తీక్ అందుకు ఒప్పుకుంటుందా అని? ఖచ్చితంగా ఒప్పుకోదు. మరెలాగమ్మా? దానికే నిన్ను పిలిపించింది. మనం ఎలాగైనా సరే తన్నక్కడికి తీసుకెళ్ళాలి. ముందే చెప్తే తను రాదు. అందుకే తనని మోసం చేసి అక్కడికి తీసుకెళ్తున్నాం. అంటే ఏం చెయ్యాలమ్మగారు? ఏం లేదు, తను తాగే జ్యూస్లో ఈ నిద్ర మాత్రలు కలుపు. అమ్మగారు, నేనిలా ఆలోచించడం తప్పని నాకు తెలుసు, కానీ వేరే మార్గం లేదు. డాక్టర్ కార్తికని బాగా గమనించి తన పరిస్థితి ఆల్మోస్ట్ దాటిపోయింది, ఇంకొద్ది రోజులు ఆలస్యం చేస్తే ఆ డ్రగ్స్ తీసుకోకపోతే పిచ్చిదానిలా ప్రవర్తించే స్టేజ్కొస్తుంది అని చెప్పారు. ఆ పరిస్థితి కనుక వచ్చిందంటే తనని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. అందుకే ఇప్పుడే తనని డీఅడిక్షన్ సెంటర్కి తీసుకెళ్లిపోతే మంచిది. అది కాదు రాణి. ఇలా చేయడం మీకు బాధ అనిపిస్తే ఇక మీ ఇష్టమండి, వదిలేయండి. లేదు లేదు, నీ నిర్ణయమే కరెక్టు. ఈ రోజుల్లో పిల్లల మీద అతి ప్రేమ చూపించి వాళ్ల నాశనానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారు. కార్తీక విషయంలో తప్పంతా నాదే. జరిగింది తప్పని తెలిసాక దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా మనమే చేయాలండి. పిల్లలు పసివయసులో తప్పటడుగులు వేస్తే చూసి మురిసిపోయేది మనమే. పెద్దయ్యాక తప్పటడుగులు వేస్తే సరిదిద్దాల్సింది కూడా మనమేనండి. ఎందుకంటే పిల్లలకి ఏం తెలీదండి. వాళ్ళు ఎదిగే మొక్కలాంటి వాళ్ళు. వాళ్ళు సరిగ్గా ఎదగడానికి కావలసిన అన్ని ఆధారాలు మనమే అందించాలి. ఏ చిన్న పొరపాటు చేసినా అది వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదండి. మనసుకు కష్టంగా ఉన్నా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సంవత్సరం అంటే ఎంతండి? ఇదిగో అదిగో అనేసరికి తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత తను ఆ మహమ్మారి నుంచి బయటపడి మామూలు మనిషి అయిపోతే మనకంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? నిజమే రాణి. తను కళ్ళెదురుగా ఉండి ప్రతి క్షణం పతనమవుతుంటే చూసి తట్టుకునే కంటే ఒక సంవత్సరం పాటు మనసుకు సర్ది చెప్పుకోవడమే మంచిది. నేను చెప్పింది అర్థమైంది కదా పంకజం? ఎక్కడా కార్తీకకి అనుమానం రాకూడదు. తను రాగానే జ్యూస్లో ఈ మాత్ర కల్పించిచ్చే బాధ్యత నీదే. తీసుకో. అలాగేనమ్మా.
చేస్తున్నారు సార్? ఆగండి సార్. వద్దు వద్దు వర్ష, నేను చనిపోవాలి, నన్ను ఆపొద్దు. సార్ వదలండి. అరే నేను చనిపోవాలి, ప్లీజ్ నన్ను వదిలే. నా మాట వినండి సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. వదలండి, దయచేసి ఇలాంటి పని చేయకండి సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. వదులు సార్ వదలండి. వదులు. ఎందుకు ఎందుకు వర్ష నన్ను ఆపావు? నన్ను నన్ను చనిపోనీయకుండా ఆపి తప్పు చేశావు. నాలాంటి వాడికి ఈ ప్రపంచంలో బ్రతికే అర్హతే లేదు వర్ష, లేదు. ఎందుకు సార్ అలా అంటారు? అసలు మీరెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? సార్, మనిషికి పుట్టే హక్కు తప్ప ఆత్మహత్య చేసుకునే హక్కు లేదు సార్. ఆత్మహత్య నేరం సార్, అది మీకు తెలీదా? తెలుసు వర్ష, కానీ నా బాధ ఎవ్వరికీ తెలీదు. నా బాధ ఎవ్వరికీ తెలీదు. ఇలా బ్రతకడం నా వల్ల కాదు వర్ష. ప్రతి క్షణం నాకు దూరమైన నా లవర్ గుర్తొస్తుంది. ఆ జ్ఞాపకాల నుండి బయటపడలేను. అతి కష్టం మీద తన్ని మర్చిపోవాలని చూసినా ఇక్కడ ఆ ప్రియ పెడుతున్న టార్చర్కి చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది వర్ష. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నా కన్నీళ్ళని ఎవరితో పంచుకోవాలి వర్ష? సార్, మీరలా బాధపడుతూ ఉంటే చూడ్డానికి నాకు చాలా కష్టంగా ఉంది సార్. ప్లీజ్ సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్. నా వల్ల కావట్లేదు వర్ష. అసలు అసలు నేను ఎవరి కోసం బతకాలో నువ్వే చెప్పు. చెప్పు వర్ష, నా కోసం ఎవరున్నారు? నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. నా కన్న తండ్రి నన్ను అర్థం చేసుకోకుండా ఆ ప్రియని తెచ్చి నా నెత్తి మీద పెట్టాడు. ఇక నేను ఎవరితో ఏం చెప్పుకోవాలి వర్ష? అందుకని మీరు ఇలా సూసైడ్ చేసుకోవాలని చూస్తున్నారా? మరి ఏం చేయమంటావు వర్ష? ఆ ప్రియ అంటేనే నాకు ఎలర్జీ, తనంటేనే నాకు పడదు. అలాంటిది తనతో కలిసి జీవితాంతం ట్రావెల్ చేయాలి అంటే నో నో, ఐ కాంట్. నా వల్ల కాదు. దానికంటే నేను చనిపోవడమే మంచిది. సార్ 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 ఆగండి సార్, తొందరపడకండి సార్. నా మాట వినండి సార్. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. చావు ఒకటే పరిష్కారం కాదు సార్. మీ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది సార్. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. అమ్మా అమ్మా, నానా అమ్మ ఎక్కడుంది? లోపల ఉందేమో చూడు. అమ్మా అమ్మ ఎక్కడున్నావమ్మా? అమ్మా త్వరగా రా. వస్తున్నా కావేరి. ఏంటి కావేరి? అమ్మా నీకొక సర్ప్రైజ్. ఏంటది? ఒకసారి కళ్ళు మూసుకొని నీ చేయి ముందుకు చాపు. ఎందుకు? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, చేయి చాపమన్నాను కదా, చాపు. సరే. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది.
ఏ బాబు గేట్ ఓపెన్ చేయి. త్వరగా ఓపెన్ చేయవయ్యా, త్వరగా. నీకోసమే కొన్నాను. డాడీ ఇచ్చిన పాకెట్ మనీ దాచి కొన్నాను. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నాకివ్వాలనిపించింది కొన్నాను. ఇది నీకు నచ్చింది, నాకదే హ్యాపీ. ఇదెప్పుడు నీ చేతికి నా గుర్తుగా ఇలాగే ఉండాలి. పొరపాటున కూడా తీయడానికి వీల్లేదు, సరేనా? సరే సరే, అలాగే. అంటే గిఫ్టులన్నీ మీ అమ్మకేనా, నాకేం లేవా? చూసేవా రాణి, నాకంటే నువ్వే ఎక్కువైపోయావు. డాడీ, అసలు మమ్మీనే మీకు గిఫ్ట్గా దొరికింది కదా, అంతకు మించిన గిఫ్ట్ ఇంకేం కావాలి చెప్పండి? మాటలు బాగా నేర్చింది రాణి మీ కావేరి. మీరు ధర్మతేజ్ గారి పిల్లలంటే నా మనసుకి నమ్మబుద్ధి కావడం లేదు. నిన్ను చూస్తుంటే నా చిన్న కూతురులాగే అనిపిస్తున్నావు. దానికి కూడా నేనంటే ప్రాణం. ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ నా చుట్టూనే తిరిగేది. ఎక్స్క్యూజ్ మీ సార్, పోలీసులేంటి మమ్మల్ని చుట్టుముట్టారు? ఎనీ ప్రాబ్లం? ముందు కార్ కేసి. వాట్? కార్ కేసి ఇవ్వు. ఎస్ఐ గారు, అడుగుతుంటే విషయం ఏంటో చెప్పకుండా అమ్మాయిని కార్ కేసి అడుగుతున్నారేంటి? ఒక్క నిమిషం సార్, అంతా చెప్తాను. ముందు కార్ కేసి ఇవ్వు. ఇదిగోండి, వెళ్ళి కార్ని చెక్ చేయండి. వెళ్ళండి ఫాస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఏంటండి ఇది? మీరు ఇలా ఇంటికొచ్చి కార్ చెక్ చేయడం ఏంటి? ఎందుకు చెక్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా నేను? సార్, సిటీలో మాదక ద్రవ్యాల వాడకం మీద మా డిపార్ట్మెంట్ నిఘా పెట్టింది. దాని మీద కొన్ని స్పెషల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. మీ అమ్మాయి మాదక ద్రవ్యాలు కొని తీసుకుని వెళ్ళటం మా టీం చూసింది. మా వాళ్ళు కార్ని ఫాలో అవుతూ ఉంటే తప్పించుకొని వెళ్ళిపోయి మేము కార్ని ట్రేస్ అవుట్ చేసి ఇక్కడికి వచ్చాం. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? నేను డ్రగ్స్ కొన్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మా అమ్మాయి కావేరి అలాంటి మనిషి కాదండి. తనకు అలాంటి అలవాట్లే లేవు. చూడండి మేడం, ఏ ఆధారం లేకుండా మీ అమ్మాయి మీద నింద వేయడానికి నేను రాలేదు. మాకెవరో కంప్లైంట్ ఇస్తేనో రాలేదు. మా టీం ఫాలో అయింది కాబట్టే వచ్చాం. కాసేపు ఆగండి, మేం చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. సార్, కారు మొత్తం చెక్ చేసాం, అందులో ఏమీ దొరకలేదు. ఇప్పుడేమంటారు? అనవసరంగా నా గురించి ఏదేదో మాట్లాడారు. ఒకసారి మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి. బ్యాగా? అంటే మీ అనుమానం ఇంకా తీరలేదా? కావాలంటే చూసుకోండి. భాగ్యం, చెక్ చేయి. ఓకే సార్. ఇందులో ఏదో ఉంది సార్.
ఇది కొకైన్. ఇది మీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? మీరు కారులో వచ్చి పాన్ డబ్బా దగ్గర డ్రగ్స్ కొంటూ ఉంటే మా వాళ్ళు చూశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామంటే పారిపోయి వచ్చారు. నేనే స్వయంగా మీ కార్ చేస్ చేశాను, తప్పించుకొని పోయారు. ఇక్కడ దొరికారు. కావేరి డ్రగ్స్ కొన్నదా? ఆహా, కావేరి అలాంటి పని చేయదు. ఇది ఖచ్చితంగా కార్తీక పని అయ్యుంటుంది. మరి కావేరి బ్యాగ్లోకి ఎలా వచ్చింది? సార్, నాకు నిజంగా ఇవి నా బ్యాగులోకి ఎలా వచ్చాయో తెలీదు. నేను షాప్కు వెళ్ళి మా అమ్మకి రింగు కొన్నానే తప్ప నేను ఏ డ్రగ్స్ కొనలేదు సార్. అక్కే కదా డ్రగ్స్ తీసుకునేది. నాకు అలాంటి అలవాట్లు లేవని ఆ నిజాన్ని ఇన్స్పెక్టర్ గారికి చెప్పమ్మా. అమ్మా, అలా చూస్తావేంటమ్మా, చెప్పమ్మా. డాడీ, అమ్మేం మాట్లాడట్లేదు. కానీ మీకంతా తెలుసు కదా, అక్క విషయంలో మీరు ఎన్నోసార్లు గొడవ పడ్డారు. తను నా డ్రగ్స్ నుంచి బయటపడేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నీ ఇన్స్పెక్టర్ గారికి చెప్పండి డాడీ. లేదంటే నన్ను అరెస్ట్ చేస్తారు డాడీ. చెప్పండి డాడీ, ప్లీజ్ డాడీ, చెప్పండి. డాడీ, ఏంటి డాడీ, మీరు కూడా ఏం మాట్లాడట్లేదేంటి డాడీ? డాడీ, మాట్లాడండి డాడీ. మీరు మాట్లాడరు. పంకజం, 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 నువ్వు నిజం చెప్పవా? డ్రగ్స్ తీసుకుని మా అక్క నీ మీద ఎన్నిసార్లు చేయి చేసుకుని ఉంటుందో చెప్పవా? నిన్ను అబద్ధం చెప్పమనట్లేదు, నిజం చెప్పు చాలు పంకజం. ఎవరు ఏం మాట్లాడరేంటి? ఎవరు ఏం మాట్లాడరేంటి? ఎవరు ఏం మాట్లాడరేంటి? నిజం ఉంటే కదా కావేరి మాట్లాడడానికి. నువ్వు చేసింది తప్పు. దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా దాచిపెట్టాలని చూడుకు. కళ్యాణ్, తను చేసింది తప్పే. ఈ ఒక్కసారికి నా మొహం చూసి తనని క్షమించి వదిలేవా? అలా ఎలా వదిలేస్తాను కార్తిక? ఇది చాలా పెద్ద క్రైమ్. నేను రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళలేను. సారీ. కానిస్టేబుల్స్, అరెస్ట్ హర్. ఒక్క నిమిషం. ఇన్స్పెక్టర్ గారు, కావేరి అలాంటి పనులు చేయదండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తనది తప్పు లేదని ఆధారాలతో సహా నిరూపిస్తాను. తనని మాత్రం అరెస్ట్ చేయకండి ప్లీజ్. చూడండి, మీ పిల్లలు మీకు మంచి వాళ్ళలాగే కనిపిస్తారు, కానీ చట్టం దృష్టిలో మాత్రం అందరూ ఒకటే. రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు.
ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. అరెస్ట్ చేయండి. అమ్మా, నేను నిర్దోషినని ప్రూఫ్లు తీసుకురావడం కాదమ్మా, అది తప్పు చేసింది. దానికి డ్రగ్స్ అలవాటు ఉందనే విషయం నువ్వు చెప్పమ్మా, చెప్పమ్మా. డాడీ, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు డాడీ. మీరైనా నన్ను కాపాడండి డాడీ, ప్లీజ్ డాడీ. కానిస్టేబుల్స్, తను తీసుకురండి. అమ్మా, 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 నన్ను తీసుకెళ్ళిపోతున్నారమ్మా. నేను ఏ తప్పు చెయ్యలేదమ్మా. నీకంతా తెలిసి కూడా ఏం మాట్లాడవేంటమ్మా? తప్పు చేసింది తనే అన్న విషయం చెప్పమ్మా, చెప్పమ్మా. సార్, నాకు కొంచెం టైం కావాలి సార్. టైం అడిగింది. ఈరోజు ఏం చెప్తుందో ఏం అర్థం కావట్లేదే. నా లెవెల్కి ఏ అమ్మాయి అయినా పడిపోతుంది, ఆ నమ్మకంతోనే ఉన్నాను. ఈ వర్ష విషయంలో కొంచెం డౌట్ కొడుతుంది. సార్, మై కమిన్. వర్ష, రా 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 రా. వర్ష, ఇంతకీ ఏం ఆలోచించావు? సార్, అది చెప్పు వర్ష. మీకోసం, మీరు మీ గోల్ రీచ్ అవ్వాలనే ఉద్దేశం కోసం మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సారీ సారీ సారీ. ఆనందంలో ఏమనుకోవద్దు. సార్, మీ బాధని కష్టాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది. నువ్వు ఒప్పుకోవాలనే ఇంత బాధ నటించానే. సెంటిమెంట్ చెప్పకపోతే నువ్వెలా దారికొస్తావు? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అదే వర్ష, నీ మంచి మనసుని ఎలా పొగడాలో అర్థం కావట్లేదు. అదేం అవసరం లేదు సార్, మీరు హ్యాపీగా ఉంటే అదే చాలు. థ్యాంక్ యూ వర్ష. నీ హెల్ప్తో ఎలాగైనా ఆ ప్రియాని ఇక్కడి నుంచి పంపించగలిగితే నాకు అంతే చాలు. ఈ హ్యాపీ మూమెంట్లో ఒక సెల్ఫీ దిగుదామా? సార్ సార్ సార్, ఒక్క నిమిషం. నాకు గిల్టీగా ఉంది. నీ బాధ నాకు అర్థమైంది వర్ష. కాకపోతే మనం క్లోజ్గా ఉన్నట్టు ప్రియకి తెలియాలి కదా. అలా తెలిస్తేనే కదా ప్రియకి అనుమానం వచ్చేది. అది నిజమే సార్, కానీ ఇలా క్లోజ్గా. ఇట్స్ ఓకే వర్ష, నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. పర్వాలేదు. ఈ రోజు కాదంటే రేపు, లేదంటే ఆ తర్వాత నీకెప్పుడు కంఫర్ట్ అనిపిస్తే అప్పుడే ఫోటో దిగి పంపిద్దాం. నాకు ముందు నీ కంఫర్టే నాకు ముఖ్యం. సరే సార్, నేను వెళ్తాను. నన్ను లవ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ వర్ష. సార్, అదే లవ్ నటిస్తున్నందుకు థ్యాంక్స్. ఇట్స్ ఓకే సార్. వెళ్ళు. నీ అంతట నువ్వే వచ్చి నా ఒడిలో వాలిపోయేలా చేయకపోతే నేను కృష్ణ ఎలా అవుతాను?
ఏయ్, ఏయ్, ఆగండి ఆగండి నీకు అసలు బుద్ధుందా? నాకు కాదు, అసలు నీకు బుద్ధుందా? నువ్వొక పోలీస్ ఆఫీసర్వేనా? ఎవరు తప్పు చేశారో ఎవరు చేయలేదో ఆ మాత్రం తెలీదా నీకు? ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వస్తావా? నీలాంటి వాడికి ఈ పోలీసు ఉద్యోగం దేనికి? వేస్ట్! ఏంటే ఎస్ఐ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు వాగుతున్నావు? కానిస్టేబుల్స్, తను మాటలతో వినే రకం కాదు. మన స్టైల్లో ఓ కోటింగ్ ఇవ్వండి. ఏయ్! ఏయ్! ఏ మనిషా, వెళ్ళి తాడు తీసుకురా. వదలండి! కూర్చోవే, నీ చంపేస్తాను! సంగతి చెప్తాం. ఆగు. ఏయ్! ఆగవే, కూర్చో. తీసుకురా. కట్టు, కట్టు, కట్టేసే. గట్టి కట్టు, కట్టు. అమ్మా! అమ్మా! ఏయ్! వదలండి! అమ్మా! మన కావేరినండి, మన కావేరిని కొడుతున్నారు. పదండి. అమ్మా! ఏయ్! అమ్మా! ఏయ్! అమ్మా! 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 అయ్యో, అమ్మ కావేరి. అయ్యో, కొట్టదండి, ప్లీజ్ కొట్టదండి. అయ్యో కావేరి, తనని కొట్టకండి. ఎవడి మీరైనా చెప్పండి. అయ్యో కావేరి. ఎవడి ఎస్ఐ గారు వచ్చారు. సార్, ఏంటి సార్ ఈ అన్యాయం? ఎందుకు సార్ కావేరిని ఎలా కొడుతున్నారు? ఆపని చెప్పండి. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఒక ఆడపిల్లను పట్టుకొని ఇలా చిత్రహింసలు పెడతారా? కాసేపు ఆపండి. ఏంటి సార్, ఏం జరిగింది? చూడండి లాయర్ గారు, నా కూతుర్ని ఎలా కొడుతున్నారో చూడండి. తప్పు చేసిందని అనుమానంతో తీసుకొచ్చి ఎలా హింసిస్తున్నారో చూడండి. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, అసలు ఎక్యూజ్ని కొట్టే అధికారం ఎవరిచ్చారు మీకు? ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా మీకు? అవునా? మరి అక్యూజ్డ్ పోలీసుల మీద తిరగబడి కొట్టినా చంపుతున్నా మేము చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళని చూడండి ఎలా కొట్టిందో. ఆ కానిస్టేబుల్ని పెన్తో పొడిచింది. చూడండి, బాగా చూడండి. ఆ కానిస్టేబుల్ చెంప పగలగొట్టింది. ఇంకో కానిస్టేబుల్ ని మెడ రక్కేసింది. వదిలిపెడితే అందరినీ మర్డర్ చేసేది. మరేం చేయమంటారు? మీరు కేసు పెట్టుకుంటారంటే కేసు పెట్టుకోండి. సీసీ కెమెరాలో మొత్తం అంతా రికార్డ్ అయింది. నేనే తన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతాను. సార్ సార్ సార్, మీకు తెలియదు సార్, నా కూతురు కావేరి హిస్టీరియా పేషెంట్. తన కోపంలో ఏం చేస్తుందో తనకే అర్థం కాదండి. అంతే తప్ప పోలీసుల్ని కొట్టాలనే ఉద్దేశం తనకి ఏమాత్రం లేదు. డ్రగ్స్ కి బాగా అలవాటు పడితే వాటి ప్రభావం ఇలాగే ఉంటుంది. లేదు సార్, నా కూతురు అలాంటిది కాదు. తన అబద్ధం చెప్పదు సార్. నా మాట నమ్మండి సార్. అయితే కావేరి చెప్పినట్లు వాళ్ళ అక్క కార్తికే ఆ డ్రగ్స్ కొందంటారా? ఓదే నిజం. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడారు ఎస్ఐ గారు.
అదే ఇదంతా చేసింది. దాన్ని అరెస్ట్ చేసి తీసుకురండి. కావేరి, నీకు దండం పెడతాను, నువ్వేం మాట్లాడుకమ్మా. ఏ దాన్ని ఇంకా కాపాడాలని చూస్తున్నావా? కావేరి ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, నా గురించి మీరు వినే ఉంటారు. నా కంపెనీలో ఎంతో మంది వర్క్ చేస్తుంటారు. ఎవరైనా సిగరెట్ తాగితేనే నేను ఊరుకోను. అలాంటిది నా కూతురు డ్రగ్స్ వాడుతోందంటే నేను ఎలా ఊరుకుంటాననుకున్నారు సార్? కావేరి అమాయకురాలండి. అదంతా నాకు తెలియదు సార్. మాకు డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికింది. కేసు రాయాల్సి వచ్చింది. సహకరించమనండి. సార్ సార్ తొందరపడకండి సార్, మాకు కొంచెం టైం ఇవ్వండి. కావేరి తప్పు చేయలేదని నిరూపించుకుంటాం. అప్పటిదాకా ఈ కేసు మాత్రం రాయకండి సార్. అవును ఎస్ఐ గారు, ఆడపిల్ల జీవితం కోర్టుకెళ్తే రకరకాలుగా మాట్లాడుకుంటారు. ప్లీజ్ ఎస్ఐ గారు, కొంచెం టైం ఇవ్వండి. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఆడపిల్లనే ఒకే ఒక్క కారణంతో మీకు ఛాన్స్ ఇస్తున్నాను. అది కూడా కొద్ది టైం మాత్రమే. ఈలోపు మీ అమ్మాయి తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోండి. అంతవరకు తనని కంట్రోల్లో ఉండమని చెప్పండి. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. ఆ విషయం తనకి చెప్పండి. అలాగే సార్. థ్యాంక్ యూ. అలాగే. పదండి. అమ్మ కావేరి, కొంచెం ఓర్పుతో ఉండమ్మా. నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తావు. దయచేసి నువ్వెవరితో గొడవలు పడకమ్మా. ఓపికతో ఉండమ్మా. నా తల్లివి కదూ, నా మాట వినమ్మా. కావేరి, నువ్వేమాత్రం తొందరపడ్డా కూడా మేం పడ్డ శ్రమంతా వృధా అవుతుందమ్మా. అర్థం చేసుకోమ్మా. రాణి, పద. ఏమండి 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 ఆగండి. ఏమండి ఏంటిది? డాడీ, మీరు నన్ను కొట్టారా? చంపేస్తానేమనుకున్నావు? నిజంగా నీ రుణం తీర్చుకోలేను వర్ష. ఏదో రకంగా ప్రియాని నా జీవితంలోకి రాకుండా ఆపగలిగావంటే నాకదే చాలు వర్ష. ఆ తర్వాత నిన్నస్సలు డిస్టర్బే చేయను. ఇప్పుడు నేనేం చేయాలి సార్? అదిగో అక్కడ మొబైల్లో వీడియో ఆన్ చేస్తాను. మనమిద్దరం ప్రేమికుల్లాగా మాట్లాడుకుని ఆ వీడియోలో రికార్డ్ అయ్యేలాగా హక్ చేసుకుంటే చాలు. హే, ఇది జస్ట్ యాక్టింగ్ వర్ష. నీ కళ్ళ ముందే ఆ వీడియోని ప్రియకి పంపించి ఆ తర్వాత ఆ వీడియోని డిలీట్ చేసేస్తాను. అది కూడా నీ కళ్ళ ముందే వర్ష. ప్రామిస్. మీరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నేను మిమ్మల్ని అనుమానించట్లేదు సార్. థ్యాంక్ యూ వర్ష. నీలాగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి వీడియో ఆన్ చేయమంటావా? ఐ లవ్ యూ వర్ష. నువ్వు లేకపోతే నేను లేను. ఐ లవ్ యూ సో మచ్.
ఈ రోజు నటనతో మొదలైంది, రేపు నిజం చేస్తానే పిచ్చి వర్ష. కార్తిక ఇటివ్వు. ఏంటి ఏం చేస్తున్నావు? వదులు. తీయొద్దు. నీకు చెప్పి తీయకు. అది నా లక్కీ కడియం. ఎందుకు తీసావు? ఇది నీకు లక్కీ ఏమో గాని, కానీ ఇది కనుక నీ చేతికుందంటే ఆ డ్రగ్స్ కేసులో నువ్వు దొరికిపోతావు. పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తారు. అది జరగకూడదంటే ఇది నీ చేతిలో ఉండకూడదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? పోలీసులు నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? పోలీసులు అరెస్ట్ చేసింది దాన్ని, నాకేంటి సంబంధం? నీకేం సంబంధమా? అసలు చేసిందంతా నువ్వే అన్న విషయం పోలీసులకు తెలియపోయినా నాకు తెలుసు. నువ్వు ఆ డ్రగ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ముఖాన్ని కవర్ చేసుకున్నావో గాని నీ చేతికున్న కడియం మాత్రం అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దాని ఆధారం చేసుకుని ఎంక్వైరీ చేస్తే అడ్డంగా దొరికిపోతావు. ఓహో, అంటే పోలీసుల దగ్గర కడియాన్ని చూపించి అది కావేరిది కాదు అని నమ్మించి నీ ముద్దుల కూతుర్ని బయటకు తీసుకొచ్చావా? అలా కాకుండా ఆ కడియం నీదని చెప్పుంటే ఈ పాటికి పోలీసులు నిన్ను అరెస్ట్ చేసుండేవాళ్ళు. చెప్పాల్సింది. ఎందుకు ఆగిపోయారు? విన్నావుగా రాణి, ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించడం తప్పు. 4 రోజులు తనని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుంటే బుద్ధొచ్చేది. అయ్యో పాపం అంటే ఎలా మాట్లాడుతుందో చూడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ పాపం చేసింది కార్తీక్ అనే విషయం పోలీసులకు చెప్తాం పదా. ఏంటండి మీరు మాట్లాడేది? పిల్లల్ని తీసుకెళ్లి మనమే పోలీసులకు అప్పగిస్తామా? తప్పులు చేస్తే సరిదిద్దుకోవాలి గాని పోలీస్ స్టేషన్లో పెట్టించడం కాదండి సరైన శిక్ష అంటే. చూడు, ఏదో నీ అదృష్టం బాగుండి ఈ కేసులోంచి బయటపడ్డావు. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండు. అలవాటు మానుకో, లేదంటే నీ లైఫే నాశనం అయిపోతుంది. కావేరి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. బాగా అలసిపోయినట్టున్నావు. కాసేపు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకో. పంకజం, అయ్యగారు. కావేరికి ఏదైనా జ్యూస్ తీసుకురా. అట్టగా అయ్యగారు. కావేరి, తీసుకోమ్మా. తాగమ్మా. ఇది నేను తాగాలా? తాగమ్మా. నువ్వు ఇస్తే తాగాలా? కావేరి, తాగు కావేరి. కావేరి,
కావేరి మాట్లాడకు మాట్లాడకు మాట్లాడకు. నీకు మాట్లాడే అర్హతే లేదు. అసలు నువ్వు నన్ను కన్న తల్లివేనా? ఇన్నాళ్ళు నిన్ను అమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నువ్వు నాకు అమ్మవే కాదు.